కమలాపురం నియోజకవర్గంలో కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగింది. అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు కాదు, అమాయకుడు కాదు, వివేక హత్య నిందితుడు. హత్య జరిగినప్పుడు ఎంపీ అయి ఉండి సాక్ష్యాధారాలు తుడిచేస్తుంటే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? సాక్షిలో హార్ట్ అటాక్ అంటూ డ్రామా నడిపింది జగన్మోహన్ రెడ్డి భార్య. ఆనాడు అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఇవాళ వివేక విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు తిరిగా. నేను చేసింది తప్ప? కడప ప్రజలు ఆలోచన చేయాలి. న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. వివేక సొంత బాబాయ్, కడప ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సొంత చిన్నాన్నను చంపితే హత్య చేసిన వాళ్లను జగన్ కాపాడుతూ వచ్చారు. మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. హంతకులను చట్టసభల్లో పంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయమని ప్రజా కోర్టులో న్యాయం కోసం పోటీ చేస్తున్నా ఈ గడ్డ మీద వివేక ఆత్మ ఘోషిస్తోంది. న్యాయం కోసం కొంగుపట్టి అడుగుతున్నాం. న్యాయాన్ని గెలిపించడని ఓటర్లకు పిలుపునిచ్చారు. చక్కెర, పిండ్లు, గ్యాసు, పెట్రోలు, డీజిలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు. అర్థమైతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా అని. వచ్చేస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకుని బంగారు కొనుక్కుంటున్నారా లేదా? ఎవరు వేసుకోలేదు బంగారు? దాచి పెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా, అప్పు లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఈడ? అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బటన్ నొక్కుతున్నాం మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు, ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చెంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా, ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్లు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? పక్కన